కర్ణాటకలోని సుబ్రహ్మణ్య గ్రామంలో ఉన్న శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం శివుడు మరియు పార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్య కార్తికేయ కి అంకితం చేయబడిన ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ ఆలయం సర్పదోషం, పాము సంబంధిత శాపాలు ఉపశమనానికి, సర్ప పూజలు మరియు ఆచారాలతో అనుబంధానికి ప్రసిద్ధి చెందింది. ఇది ప్రముఖులతో సహా అన్ని వర్గాల భక్తులను ఎందుకు ఆకర్షిస్తుందో ఇక్కడ చూడండి. ప్రాముఖ్యత మరియు చరిత్ర. పౌరాణిక ప్రాముఖ్యత. పరశురాముడు సృష్టించిన 7 పవిత్ర స్థలాలలో ఈ ఆలయం ఒకటిగా నమ్ముతారు. పురాణాల ప్రకారం దైవ సర్పం వాసుకి మరియు ఇతర పాములు గరుడు బెదిరించినప్పుడు ఇక్కడ సుబ్రహ్మణ్య భగవానుడి క్రింద ఆశ్రయం పొందాయి. సర్పాలకు రక్షకునిగా స్వామిని పూజిస్తారు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇతిహాసాలు. తారకాసురుడు మరియు శూరపద్మాసురుడు అనే రాక్షసులను ఓడించిన తరువాత సుబ్రహ్మణ్య భగవానుడు ఇంద్రుని కుమార్తె దేవసేనను ఆలయ సమీపంలోని కుమార పర్వతంలో వివాహం చేసుకున్నాడు. ఈ దివ్య ఘట్టం ఆలయ పవిత్రతను పెంచుతుంది. చారిత్రక మూలాలు. ఈ ఆలయం 5000 సంవత్సరాలకు పైగా పురాతనమైనది మరియు స్కంద పురాణం వంటి గ్రంథాలలో మరియు ఆదిశంకరాచార్య రచనలలో ప్రస్తావించబడింది. ప్రజలు ఎందుకు సందర్శిస్తారు? ఉపశమనానికి ఆచారాలు. సర్పదోషం, వంధ్యత్వం, చర్మ వ్యాధులు మరియు సర్ప సంబంధిత శాపాల వల్ల కలిగే ఇతర సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు భక్తులు సర్ప సంస్కార, ఆశ్లేష బలి మరియు నాగ ప్రతిష్ఠ వంటి ఆచారాలను నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక విశ్వాసం. భక్తులు తమ పాపాలను పోగొట్టుకుని దైవానుగ్రహంతో సాంత్వన పొందే ప్రదేశంగా ఈ ఆలయం పరిగణించబడుతుంది. కుమారధార నదిలో పవిత్ర స్నానం శారీరక మరియు మానసిక రుగ్మతలను శుభ్రపరుస్తుందని నమ్ముతారు. ప్రముఖుల ఆకర్షణ. కోరికలను నెరవేర్చడంలో మరియు వ్యక్తిగత సవాళ్లను పరిష్కరించడంలో దాని ఖ్యాతి సామాన్య ప్రజలను మాత్రమే కాకుండా దైవిక జోక్యాన్ని కోరుకునే ప్రముఖులను కూడా ఆకర్షిస్తుంది. ప్రత్యేక లక్షణాలు. ఈ ఆలయం పశ్చిమ కనుమల మధ్య ఉంది. కుమార పర్వతం మరియు శేష పర్వతంతో సహా సుందరమైన పరిసరాలతో సర్పపు గుట్ట ఆకారంలో ఉన్న పర్వతం. మడే స్నాన మరియు మృత్తిక ప్రసాదం, పవిత్రమైన నేల వంటి ఆచారాలు ఈ ఆలయానికి ప్రత్యేకమైనవి. ఈ పౌరాణిక ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక ఆచారాలు మరియు ప్రకృతి అందాల సమ్మేళనం కుక్కే సుబ్రహ్మణ్య ఆలయాన్ని అందరికీ గౌరవనీయమైన గమ్యస్థానంగా మార్చింది.